మీ విశ్వాసము ఏ జాబితాలో ఉంటుంది? ఈ నాలుగిట్లో 4 రకాలైన విశ్వాసము అని అంటే, విశ్వాసానికి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, విశ్వాసము అనే దాన్ని ఏ విధంగా వర్ణించారంటే, కంటితో కనబడని దానికి నిజ స్వరూపం, కంటితో కనబడని దానికి నిజ స్వరూపం అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఫెయిత్ ఈజ్ ది సబ్స్టెన్స్ అని అంటారు. సబ్ అంటే కింద ఉండేది, స్టాన్స్ అన్న మాటకి అర్థం ఏంటంటే పదార్థం. దేని మీద అయితే నువ్వు నుంచున్నావో అది విశ్వాసం అనమాట. నాకు స్టేజ్ అంటే నమ్మకం, అందుకనే స్టేజ్ ఎక్కి నుంచున్నావు. ఒకవేళ సన్నగా ఉండేటువంటి నిచ్చెన ఒకటి ఉందనుకోండి, ఆ నిచ్చెన మీదకి ఎక్కుతున్నారనుకోండి, సర్వసాధారణంగా అలాంటి నిచ్చెన ఎక్కేటప్పుడు ఎవడైనా చేసే పని ఏంటంటే ఒక కాలుతో అలా నొక్కి చూస్తాడు. ఎందుకు? నా బరువు ఆపుద్దా లేదా, ఆపుద్ది అనుకుంటే అప్పుడు రెండో కాలు వేస్తాడు, అంతే కదా చేసే పని. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు. ఎందుకని? డౌట్ కాబట్టి. డౌట్ అయితే స్టేజ్ మీద కనుక డౌట్ లేకపోతే ఏమాత్రం టెన్షన్ పడకుండా స్టేజ్ ఎక్కేసుకుంటూ వెళ్తాం. విశ్వాసము అనే దానికి గుర్తుపెట్టుకోండి, కనబడదు. కనబడితే విశ్వాసం అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పంటారా? నేను ఏమండి నా జోబులో 100 రూపాయలు ఉన్నాయి అన్నాను అనుకో, అంటే అప్పుడు మీరు ఏది నాకు చూపి అప్పుడు నేను నమ్ముతాను అని అంటే, ఒకవేళ నేను 100 రూపాయలు ఇలా తీసి చూపించాను అనుకో, అప్పుడు నీకు విశ్వాసం అవసరమా? ఎందుకని అవసరం లేదు, చూపించేశానుగా. విశ్వాసం ఎప్పుడు అవసరమో తెలుసా? చూపించకుండా ఉండినప్పుడు. చూపించిన తర్వాత విశ్వాసం అవసరంలా. అయితే మరి చూపించకుండా ఎలా నమ్ముతానండి? నా మాటలు, నా వ్యక్తిత్వం, నా మీద ఉన్నటువంటి భరోసా, దాన్ని బట్టి విశ్వాసం అనేది ఉంటుంది. యేసయ్య మీద అలాంటి విశ్వాసం మీకు ఉందా లేదా? నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంట అంటే, కొన్నిసార్లు అంటావు ఇది జరిగితే యేసయ్యని నమ్ముకుంటా, ఇది చేస్తే యేసయ్యని నమ్ముకుంటా. ఇంకా అప్పుడు నీకు విశ్వాసం ఏముంటుంది? ఎందుకనంటే ఆయన చేశాడు కదా, అవునా కదా? కాబట్టి చెయ్యకముందు ఉండాలి విశ్వాసం, చూడకముందు ఉండాలి విశ్వాసం. మరి నీకు అటువంటి విశ్వాసం ఉందా లేదా? చిన్నపిల్లలు అవ్వచ్చు, కానీ విశ్వాసంలో ఎదగడం నేర్చుకోవాలి చిన్న వయసులోంచే. దావీదు చిన్న వయసులో అమ్మ చెప్పిన మాట విన్నాడు, ఎలుగుబంటిని చీల్చి పాడేశాడు, అవునా కదా? చాలా చిన్న పిల్లాడే కదా. మరి దావీదు ఆ పని చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? మనం కూడా చేయగలుగుతాం కదా. దావీదు జరిగింది అబద్ధం అనుకుంటున్నారా? కట్టు కథ అనుకుంటున్నారా? లేదు, అది నిజంగా జరిగింది. దావీదు ఆ విధంగా ఎలుగుబంటి మీద పడి చీల్చి చెండాడాడంటే వాళ్ళ నాన్న అమ్మ చెప్పిన మాట నమ్మాడు కాబట్టి. ఈరోజు మీరు చిన్నపిల్లలు కావచ్చు, కానీ మీరు యేసయ్యందు నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యాలు తలపెట్టగలుగుతారు. అదేంటి సార్, విశ్వాసం అంటే తలపెట్టడం ఏంటండి అని అంటారేమో. విశ్వాసం అంటే పని చేయడం అండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఉన్నతమైన చదువులు చదవడానికి సిద్ధపడతావు, ప్రయత్నం చేస్తావు, నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నేనేదో గొప్ప గొప్ప కార్యాలు చేయమంటలేదు, నీ జీవితం బాగుపడేటట్లు ఉండాలి అని అంటే నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సరే, 4 రకాలైనటువంటి విశ్వాసాలు అన్నాను. ఈ 4 రకాలైనటువంటి విశ్వాసాల్లో ఏ విశ్వాసం మీకుందో, ఎటువంటి విశ్వాసం మీకుందో ఒక్కసారి మీరు పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ 4 రకాలైన విశ్వాసాలు అంటారు? మొదటి విశ్వాసాన్ని నేను ఇంగ్లీష్లో క్రెడ్యులస్ ఫెయిత్ అంటాను. క్రెడ్యులస్ ఫెయిత్ అనే దాన్ని తెలుగులో అనువదించాలి అంటే ఎలా ఉంటుందనంటే, అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకుంటా, అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకుంటా, చాలామంది వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్తా, చాలామంది చేశారు కాబట్టి నేను కూడా చేస్తా. దీన్నే ఇంకో విధంగా పాపులర్ ఫెయిత్ అని అంటారు. పాపులర్ ఫెయిత్ అంటే చాలామంది చేశారు కాబట్టి నేను కూడా చేస్తా. భారతీయ సంస్కృతిలో అడ్వర్టైజ్మెంట్కి 2 రకాలైనటువంటి పదాలు ఉపయోగిస్తారు. ఒకటి, చాలామంది దీన్ని వాడుతున్నారు కాబట్టి మీరు కూడా వాడండి, ఇది ఒక విధమైన అడ్వర్టైజ్మెంట్. రెండో అడ్వర్టైజ్మెంట్ ఏంటి తెలుసా? ఐశ్వర్యరాయ్ దీన్ని వాడింది, షారూఖ్ ఖాన్ దీన్ని వాడాడు, మహేష్ బాబు దీన్ని వాడాడు, వెంకటేష్ దీన్ని వాడాడు కాబట్టి మీరు కూడా వాడండి. ఈ 2 రకాలైన అడ్వర్టైజ్మెంట్లు మనకు బాగా తెలిసిందే కదా. దీన్ని క్రెడ్యులస్ ఫెయిత్ అంటారు. వెంకటేష్ వాడాడు, బాగానే ఉంది, వాడు ఎందుకు వాడాడో నాకు కావాలి, అవునా కాదా?
మనం ఎంత పిచ్చోళం అని అంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు అంటే మనుషులు ఎంత పిచ్చోళ్ళో అర్థమైపోద్ది. ఏంటనంటే వాడు అడ్వర్టైజ్ చేసేది షేవింగ్ క్రీమో లేకపోతే షేవింగ్ బ్లేడో, దానికి ఉపయోగించేది ఒక అమ్మాయిని. షేవింగ్ క్రీమ్కి అమ్మాయికి సంబంధం ఉంటుందా? ఉండదు. కానీ అమ్మాయినే వాడతాడు. మీరు గమనించండి, నేను ఏమన్నా విచిత్రమైన అని చెప్తున్నానా? లేదు, అనుదినం మనం చూసే. కానీ ఆ అమ్మాయిని చూసేసి ఇటు బ్లేడ్ కొనుక్కుంటాడు వెళ్ళి. అది విషయం. దీన్ని క్రెడిలస్ ఫెయిత్ అని అంటారు. అంటే మన కళ్ళు మూసుకుపోయినాయి, ఆ కళ్ళు మూసుకుపోయి అని సొంగ కార్చుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. అది విషయం. సరే, ఇది బ్లేడ్ విషయం ఉంటే పర్లా, సబ్బు విషయం ఉంటే పర్లేదు, అర్థమైందా? లేకపోతే ఒక బీరకాయ విషయం, చిక్కుడుకాయ విషయం, లేదా హోటల్ విషయం ఉంటే పర్లేదు. కానీ జీవితం విషయం ఉంటే చాలా కష్టం. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఆ టైప్ అయిపోయారండి. ఇప్పుడు మనం ఆ సంఘానికి కట్టుబడి ఉంటామా? బాగానే ఉంటుంది. అయితే ఎవడో ఏదో ఒక ఎర్రబాగులోడో ఏదో చేస్తాడు, చేస్తే వీళ్ళంతా అటు వెళ్ళిపోతారు. ఇంకెవడో ఎర్రబాగులోడు వస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఇటు వెళ్ళిపోతాడు. మనకు ఒక నికరంగా ఉండేది ఉండదు. బైబిల్లో ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి మాట చెప్పారు. ఏమన్నారంటే వాళ్ళు గాలికి చెదరగొట్టు. అది విషయం. అంటే గాలి ఇటు వచ్చింది, ఇటు వెళ్ళిపోతారు. అరే అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటరా, మనం కూడా వెళ్ళిపోదాం. అరే అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటరా, ఇటు వెళ్ళిపోదాం. వీడికి ఏం ఉండదు స్థిరం. వీడికి ఒక విశ్వాసం కానీ, వీడికి ఒక పద్ధతి కానీ, వీడికి ఒక సిద్ధాంతం కానీ ఉండదు. అరే ఆయన ఎర్ర బట్టలు వేసుకున్నాడు అంటారా అంటే అటు వెళ్ళిపోతాడు. ఈడేమో బట్టలు తీసాడు రా అంటే ఇటు వెళ్ళిపోతాడు. బాస్ అంతే. మనం ఇంతకీ అనుకరించేది వాళ్ళు వేసుకునే బట్టలనా, వాళ్ళు చూపించే మాయలనా ఏంటో అర్థం కాదు. అవునా కదా? మీరు చిన్నవాళ్ళు. అందుకే నేనేం చెప్తున్నాను తెలుసా, మన విశ్వాసం క్రియలను బట్టి ఉండకూడదు, మన విశ్వాసం మాయ మాటలను బట్టి ఉండకూడదు, విశ్వాసం వాక్యాన్ని బట్టి ఉండాలి. అది విషయం. సో వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దొంగ వ్యవహారాలు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి మాయ మాటలకు మనం పడిపోం. నికరంగా ఉండగలుగుతాం, స్థిరంగా ఉండగలుగుతాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన హైదరాబాద్లో ఈ పెద్ద పెద్ద చర్చిలో వాళ్ళు వచ్చారు కదా, విషయాల్లోకి వెళ్ళాలనుకోండి. ఒక చిన్న సంగతి చెప్తా. నాకు తెలిసిన మిత్రుడు, ఆ మిత్రుడు నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. నేను బెంగళూరులో ఉన్నా. ఏడుస్తూ ఫోన్ చేశాడు. నన్ను అరే అని పిలుస్తాడు. అరే నీ ఫోన్ నెంబర్ కష్టపడి సంపాదించానురా అరే అని ఏడుస్తా ఉన్నాడు. అవునరా ఏమైందిరా అన్నాడు. మా నాన్నగారు చచ్చిపోయారు అన్నారు. అయ్యో అయ్యో ఎలాగరా అన్న అంటే, పెద్ద ఆయనరా ముసలాయన చనిపోయాడు అన్నాడు. పోనీలేరా ఎవరైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా అని ఏదో ధైర్యం చెప్పా. మరి ఎందుకురా అంత ఏడుస్తున్నావు అని అంటే, ఏం చెప్పాలరా మా నాన్న పాతి పెడతానికి ఎవడు రావట్లేదని అన్నాడు. అదేంట్రా మీ నాన్న పాతి పెడతాను రావట్లేదని, నువ్వు చర్చికి వెళ్ళట్లేదా అంటే, అరే నేను ఈ మధ్యన ఒక పెద్ద చర్చికి వెళ్తున్నాను రా, ఆ చర్చి పాస్టర్ గారు ఏమన్నా మా నాన్నగారు చచ్చిపోయారని అంటే నాకు ఖాళీ లేదు అంటున్నాడు ఆయన, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని అన్నాడు. అరే మరి ఎట్లారా అని అంటే, మరేమన్నా కుదరదు అంటున్నాడు. ఆయన కుదరదు అన్నాడు. బలివాడి మీ నాన్న చచ్చిపోతే పాతి పెడతాను నేను రావాలా, మృతులు పాతి పెట్టుకుంటారనేసి ఇక ప్రసంగం కూడా చేస్తున్నాడు ఆయన ఫోన్లో. నా మొహం వెంక కూడా చూడలేదురా అని అన్నాడు. అప్పుడు నేను అడిగా, అసలు ఒరిజినల్గా ఏ చర్చికి వెళ్ళేవాడిరా అన్న అంటే ఓ చర్చి పేరు చెప్పాడు. ఆ చర్చిలోంచి ఈ చర్చికి ఎందుకు వెళ్తున్నారా అన్న అంటే, బాగా పెద్దగా ఉంది కదరా అందుకే వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు బాగా దొరికిందా అని అన్నా అంటే, దొరికిందిరా అని అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. అంటే ఏం లేదురా, నేను ఒక మాట చెప్తాను, నువ్వు పని చేయన్నా. ఏంటనన్నా. ఏమని చేస్తావు అంటే, మీ ఇదివరకు చర్చి పాస్టర్ గారు అన్నారే ఆయనకి ఫోన్ చేసి, ఏమంటే పాస్టర్ గారు ముందు నన్ను క్షమించండి, బుద్ధి గడ్డి తిని నేను అక్కడ వెళ్ళాను, ఇప్పుడు నేను 2 చేతులకి ఉపయోగించి చెంపలు వేసుకుంటున్నాను సార్, నాకు బుద్ధి వచ్చింది, నేను మళ్ళీ ఇంకెప్పుడు ఈ బుద్ధిమాలను పనిచేయను, దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మా నాన్న పాతెట్టండి సార్ అని అడుగు, ఆయన చేయకపోతే అప్పుడు నా దగ్గర రారా అన్న. ఫోన్ చేశాడు, పని అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం ఎర్రిబాగులోలాగా వెళ్ళిపోకూడదు, కొంచెం ఆలోచించాలి. వాక్యానుసారంగా ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి. కొంచెం మిరుమిట్లు కల్పించడం, కొంచెం హడావిడి చేయంగానే వెనక్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. వాక్యాన్ని పట్టించుకోవటం మానేస్తాం. వాక్యం బోధించడం అనేది తగ్గిపోయింది. ఏమంటే హడావిళ్ళు ఎక్కువైపోయింది. దయచేసి మీకు చేతులు జోడి చెప్తున్నాను, అలాంటి హడావిడిలోకి వెళ్తే మీ బతికే హడావిడి అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే వాక్యంలో నిలబడి ఉంటాను నేర్చుకోండి. దీన్ని క్రెడిలస్ ఫెయిత్ అని అంటాను. అందరూ దండం పెట్టేశారు, మొత్తం
మొత్తం అందరూ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇది మొదటిది. రెండో రకమైన మనుషులు ఉంటారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? కమర్షియల్ ఫెయిత్ అంటారు. కమర్షియల్ ఫెయిత్ అంటే ఏంటి తెలుసా? వీడు ఎందుకు దండం పెట్టాడంటే, రాజుగారు రాయ్ డప్పు వాయించండ్రా అని అన్నారు. రాజుగారు డప్పు వాయించండ్రా అనగానే వాయించాడు. వీడేం చేస్తాడు తెలుసా? రాజుగారికి కనబడేటట్లు ఎదురుగా వస్తాడు. రాజుగారు ముందు నుంచి ఉంటాడు. రాజుగారు ముందు చూసని రాజుగారు చూస్తుండగా ఎలా 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 అంటాడు. ఎందుకు తెలుసా? రాజుగారు చూస్తే మనకు ప్రమోషన్ ఇస్తాడని. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వాడికి ఒక చాక్లెట్ కావాలన్నమాట. ఏంటా చాక్లెట్ అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి మార్కులు వస్తాయిరా, దేవుని యందు విశ్వాసం ఉంచితే మంచి ఉద్యోగం వస్తుందిరా, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మంచి భార్య వస్తుందిరా, లేదా మంచి మొగుడు వస్తాడురా, మంచి కుటుంబం వస్తుందిరా, దేవుని యందు విశ్వాసం ఉంచితే జబ్బు పోద్దురా. అంటే వీడి విశ్వాసం అంతా కూడా ఆ లింకులకే ఉంటుంది, లింకులకే. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అని అంటారు. ఆశించి, ఏదో ఆశించి, లాభాన్ని ఆశించి దేవుడి దగ్గరకు వచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు కదా. 3.5 సంవత్సరాల్లో సుమారు 1,00,000 మందికి ఆయన సువార్త బోధించాడు. 1,00,000 కంటే ఎక్కువే, 1,00,000 మందికి సువార్త బోధించాడు. అనేక మంది ఆయన సూచక క్రియలు చేస్తూ ఉంటే చూశారు. దాంట్లో డౌట్ లేదు. చచ్చిపోయిన వాళ్ళని లేపటం సహా చూశారు. అర్థమైందా? అయితే యేసు ప్రభువారు చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచిన తర్వాత మేడగదిలో విశ్వాసులుగా ప్రార్థన చేస్తానికి కూర్చున్నది ఎంతమందో తెలుసా? 120 మంది. అంటే ఈ 1,00,000 మందిలో ఎంతమంది మిగిలారు? 120 మంది. వీళ్ళంతా ఏమైపోయారు? యేసు ప్రభువారు అన్న మాటే ఏమన్నా తెలుసా? మీరంతా నన్ను వెంబడించేది ఎందుకో తెలుసా? రొట్టెలు ఏమన్నా దొరుకుతాయని, అద్భుతాలు ఏమన్నా చూడొచ్చని. అంతే. మీరంతా అద్భుతాల కోసం, రొట్టెల కోసం, ఏమన్నా లాభం వస్తుందేమో అని అనుకోవటమే కానీ నా మీద మీకు నమ్మకం లేదు, నాతో సంబంధం కావాలనేటువంటి ఆశ మీకు లేదు. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అని అంటారు. కాబట్టి నేను మిమ్మల్ని బతిలాడి అడుగుతున్నాను, యేసయ్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? యేసయ్య దగ్గరికి రాకపోతే నీ బ్రతుక్కి అర్థం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ బ్రతుక్కి అర్థం లేదు. మంచినీళ్ళు ఎందుకు తాగుతారండి? మంచినీళ్ళు ఎందుకు తాగుతారు? తాగపోతే సస్తావు, అవునా కదా? యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చావు? రాకపోతే నరకంలోకి వెళ్తావు. అది విషయం, ముఖ్యంగా అది. యేసయ్య లేకపోతే నా జీవితానికి అర్థం లేదు. యేసయ్య లేకపోతే నా జీవితానికి తృప్తి లేదు. యేసయ్య లేకపోతే నా జీవితానికి పరిపూర్ణత లేదు. మిగిలిన విషయాలనే తర్వాత నాకు ముఖ్యంగా కావాల్సింది. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అంటాం. మొదటిదేమో క్రెడిలస్ ఫెయిత్, అందరూ నమ్మారు, నేను కూడా నమ్ముతాను. రెండోది కమర్షియల్ ఫెయిత్, నాకు లాభం వస్తుంది అందుకే నేను నమ్ముతున్నాను. మూడో విశ్వాసం ఉంటుంది. దీన్ని కోవార్డ్లీ ఫెయిత్ అంటారు. కోవార్డ్లీ ఫెయిత్ అంటే అర్థం ఏంటి తెలుసా? పిరికితనాన్ని బట్టి వచ్చే విశ్వాసం. పిరికితనం అంటే ఏంటి? అందరూ మొక్కారు, ఈయన గనక మొక్కలేదనుకో రాజుగారు ఏం చేస్తారు? తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. ఆ అగ్ని తప్పించుకోవడానికి ఆవిడ అగ్ని తప్పించాడు, ఓ దండం పెట్టేస్తే పోలా. ఇది మనకు అనుకునేది. ఆ అగ్నిలోకి ఏం వెళ్తాం? ఓ దండం పెట్టేస్తే పోలా. మనలో చాలామంది పాపాలు చేసేవాళ్ళు, మనలో చాలామంది రాజీ పడేవాళ్ళు భయపడి పడిపోతూ ఉంటారు. ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. కోవార్డ్లీ ఫెయిత్ అని అంటే పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించక్కర్లా, చిన్నవి కోవార్డ్లీ రాయ్ అనే లోనున్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనకి బానిసైపోతాం, కోరికలకు బానిసలైపోతాం, అయిపోయి మనము రాజీ పడిపోతూ ఉంటాం. వీళ్ళు ఆ విధంగా రాజీ పడిపోయినటువంటి వాళ్ళు, రాజీ పడిపోయి వాళ్ళు పాపం చేయడానికి ఇష్టపడ్డారు. పాపం చేయడానికి పిరికితనం కారకం కాకూడదు. మీకు తెలిసిందే కదా, పేతురు ఎందుకు అబద్ధం ఆడాడు? భయపడి. ఓ చిన్న పాప అడిగింది, ఏ బాబు నువ్వు ఆయనతో పాటు తిరిగావు కదా అని అంటే, ఈ అమ్మాయి ఎవరితో చెప్పుద్దేమో, యేసు ప్రభుతో పాటు ఈయన కూడా లాక్కెళ్ళిపోతారేమో, సిలివేసేస్తారేమో అనుకొని ఏమన్నాడు తెలుసా? ఆడెవడో నాకు తెలీదా అని అన్నాడు. అవునా కదా? ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు కూడా అలాగా తప్పించుకునేవాళ్ళ? ఆలోచించండి. భయపడేవాళ్ళ? పేతురు భయపడి ఆయన యేసు ప్రభు ఎవరో తెలీదు అని అన్నాడు. ఆ టైంలో యేసయ్య పేతురు వైపు చూస్తే పేతురు మొహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన జీవితం కూడా అలాంటిదే. 3 విశ్వాసాలు అయిపోయినాయి. చివరి విశ్వాసం ఇది చెప్పి నేను ముగిస్తాను. మొదటిది క్రెడిలస్ ఫెయిత్, అందరూ నమ్మారు కాబట్టి నేను కూడా నమ్ముతాను.
రెండోది కమర్షియల్ ఫెయిత్, నాకేమన్నా లాభం వస్తుంది అని వెళ్ళటం. మూడోది కోవార్డ్లీ ఫెయిత్, నేను భయపడుతున్నాను అందుకే నేను విశ్వసించాను. నాలుగోది దీన్ని కరేజియస్ ఫెయిత్ అని అంటాను. కరేజియస్ ఫెయిత్, ధైర్య సాహసాలు కలిగినటువంటి విశ్వాసం. ఆ ధైర్య సాహసాలు కలిగినటువంటి విశ్వాసాన్ని ఈ విధంగా మనము చూద్దాం. 13వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం 13వ వచనం. అందుకు నెబుకద్నెజర్ అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మెషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజర్ వారితో ఇట్లనెను, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించట్లేదనియు నాకు వినబడింది, అది నిజమా అని అడుగుతున్నాడు. అడిగితే వాళ్ళు బహుశా నిజం అని ఉండుంటారు. అయితే రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే షద్రకు మెషక్ అంటే చాలా ఇష్టం అబేద్నెగో అంటే. అందుకే అని తెలుసా, బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వేణను సింఫోనీను విపంచికను సకల విధములుగా వాయిద్యములను మీరు విను సమయమున సాగిలిపడి నేను చేయించిన ప్రతిమనకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడో చూస్తాను. అదండి సవాలు. ఇది కరేజియస్ ఫెయిత్. ఆ ఫెయిత్ని పరీక్షిస్తున్నారు అక్కడ. ఆ పరీక్షించడానికి షడ్రకు మెషక్ అబేద్నెగోలకి నెబుకద్నెజర్ పెట్టింది అది. ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, నేను మ్యూజిక్ వాయించమని అడిగినప్పుడు మీరు దండం పెడితే నా బొమ్మకి సరే, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి మండుచున్న ఆ అగ్నిగుండంలో పడేస్తాం. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు నాకు బాగా నచ్చింది. ఆ జవాబు చెప్పి ఓ పాఠం నేర్చుకొని ముగించుకున్నాం. 16వ వచనం. షద్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. చింత మాకు లేదు అని అంటే దీన్ని మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే, 10వ క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇక్కడ ఎన్నో క్లాసు? 10వ క్లాస్ చదువుతున్న పిల్లలందరినీ లేచి నుంచోమని, మీకు రేపు సాయంత్రం దాకా టైం ఇస్తాను, రేపు సాయంత్రం 2వ ఎక్కం అడుగుతాను చెప్పండి అని అంటే మీరేం చెప్తారు చెప్పండి నాకు? 10వ క్లాస్ చదువుతున్న వాళ్ళని మిమ్మల్ని రేపు సాయంత్రం దాకా టైం ఇస్తాం, 2వ ఎక్కం బాగా నేర్చుకొని రండి అడుగుతాను అంటే మీరేం చెప్తారు? జవాబు ఏం చెప్తారు? రేపు అక్కర్లేదు ఇప్పుడే చెప్తా ఉంటారు, అవునా కదా? రేపుడు దాకా వెయిట్ చేయక్కర్లేదు, ఇప్పుడే చెప్తాం. దానికి సిద్ధపాటు అవసరమా మీకు? అవసరం లేదు కదా. చిన్నపిల్లల విషయం. మాకు చింత లేదు అని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం అదే, రాజా నువ్వు అడుగుతున్నటువంటి ప్రశ్న ఉందే, నువ్వు పెట్టిన పరీక్ష ఉందే, దానికి మాకు పెద్ద ప్రిపరేషన్ అవసరంలా, మాకు అది 2వ ఎక్కం టైప్ అదన్నమాట. అంటే వాళ్ళ విశ్వాసం ఎంత దృఢమైందో చూడండి. మాకు అది 2వ ఎక్కం టైప్. దావీదు గొలియాతు ముందుకెళ్ళినప్పుడు గొలియాతు కూడా బెదిరించాడు కదా, ఎరా నేనేమన్నా కుక్కను అనుకున్నావా, ఒక కర్ణ పట్టుకొచ్చా, పెట్టను అనుకున్నావా, ఓ రాయి పట్టుకొచ్చా, ఇలాగ బెదిరిస్తా ఉన్నాడు. దావీదు ఏమన్నా టెన్షన్ పడ్డాడా? పెళ్ళా, అరే నువ్వు కుక్కతో సమానమే అంటే అంత తక్కువగా చూశాడు. దేవుని మీద మన విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి అంత సునాయాసంగా కనబడుతుంది మనకి, అంత సునాయాసంగా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం గొప్పదైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ప్రతికూలమైందైనా, ఎంత ఇబ్బందికరమైందైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పరీక్షలు అంటే టెన్షన్ ఉందా? ఉద్యోగం అంటే టెన్షన్ ఉందా? మనుషుల్ని కలవాలంటే టెన్షన్ ఉందా? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే టెన్షన్ ఉందా? పెళ్లి చేసుకోవాలంటే టెన్షన్ ఉందా? రేపు ఎలా బతుకుతామో అనే టెన్షన్ ఉందా? టెన్షన్కి కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు అని. కాబట్టి మీకున్నటువంటి అనుమానాలు నివృత్తి కావాలంటే, మీకున్నటువంటి భయాలు పోవాలంటే ఒకటే అవసరం, విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం ఉంటే మీరు చింతపడరు. రాజుగారు బెదిరిస్తున్నారు
కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఏం టెన్షన్ పడలేదు. 17వ వచనం చూడండి, వాళ్ళు ఇచ్చేటువంటి జవాబు, మేము సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు. ఇక్కడేమో నెబుకద్నెజర్ ఏమంటాడు తెలుసా, నేను తయారు చేసినటువంటి బొమ్మ, అదేమో బొమ్మ, మాకున్నదేమో దేవుడు. బొమ్మకి దేవుడికి పోటీ, బొమ్మకి దేవుడికి పోటీ. అది బొమ్మ, మా దేవుడు బొమ్మ కాదు, దేవుడు, మా దేవుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. సమర్థత అంటే ఏంటి తెలుసా, తనకున్నటువంటి శక్తి, తనకున్నటువంటి గొప్పతనం, తనకున్నటువంటి పలుకుబడి, తనకున్నటువంటి ఆ హోదా, దాన్ని బట్టి చెప్తున్నాడు మా దేవుడు అలాంటి సమర్థత కలిగిన వాడు. హీఈస్ క్యాపబుల్. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు. 2వ ఎక్కం చెప్పగలవా? చెప్పగలను. 3వ ఎక్కం చెప్పగలవా? చెప్పగలను. నీ కెపాసిటీ చెప్పకముందు నువ్వు చెప్తావు. మీ మాస్టర్ గారు ఉన్నారనుకోండి, 10వ క్లాస్ చదువుతున్న పిల్లల్ని మాట్లాడుతున్నప్పుడు సూపర్వైజర్ వచ్చి మీ పిల్లలకి 2వ ఎక్కం వచ్చా అంటే మీ మాస్టర్ గారు ఏమంటారు? వచ్చో మా వాళ్ళందరికీ. వీళ్ళు అలా చెప్తారు. మా దేవుడు సమర్థవంతము కలిగిన వాడు, సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆయన మీ చేతుల్లో పడినవాడైనా మాకు తెలుసు, నీ చేతుల్లో మాత్రం మేము చావం. మా దేవుడు ఏమైనా చేస్తే చేయాలి, నువ్వు మాత్రం ఏం చేయలేవు మమ్మల్ని. ఎంత గొప్ప విషయం! మా దేవుడు ఏమైనా చేయాలి మమ్మల్ని, నువ్వు మాత్రం మమ్మల్ని ఏం చేయగలవు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, అది నాకు నచ్చింది. దాన్ని కరేజియస్ ఫెయిత్ అని అంటాను నేను. దాన్నే కమర్షియల్ ఫెయిత్ కాదు అంటాను, దాన్నే కోవార్డ్లీ ఫెయిత్ కాదు అంటాను, దాన్నే క్రెడ్యులస్ ఫెయిత్ కాదు అంటాను. మా దేవుడు రక్షించకపోయినా మా దేవుని మాత్రం నేను విడిచిపెట్టాం, మా దేవుని మాత్రం మేము విడిచిపెట్టాం. మై ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? లాభాన్ని కోరి దేవుని దగ్గరికి రావద్దు. ఏదో ఈ లోకములో కొంచెం లబ్ధి దొరుకుద్దని దేవుని దగ్గరికి రావద్దు. నీ జీవితానికి అది అవసరం, నీ జీవితానికి అది అవసరం. 2వది, యేసుని నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, ఒకటి నీలో ఉన్నటువంటి అవసరత అయితే అది నీకు అవసరం అనుకుంటే, 2వది ఆయన నీ కోసం చేసినటువంటి బలియాగం, ఆయన నీ కోసం పెట్టినటువంటి ప్రాణం, నీ కోసం చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమ, పొందినటువంటి శ్రమ, అది నిన్ను యేసే దగ్గరికి నడిపించాలి. నీకేదో కాళ్ళు వస్తాయనో, కళ్ళు వస్తాయనో, జబ్బు పోద్దనో, అవి పోవచ్చు, పోకపోవచ్చు. నీకున్న సమస్యలు పోవచ్చు, పోకపోవచ్చు. కానీ దేవుని కృప మన పట్ల ఉంటే చాలు. పౌలు భక్తుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆయన నీడ పడితే కూడా స్వస్థత పడేవాళ్ళంట, ఆయన నీడ పడితే కూడా. అయితే అలాంటి పౌలుకి ఏదో జబ్బు వచ్చింది. జబ్బు ఏంటో మనకు తెలియదు. 3 సార్లు ప్రార్థన చేశాడంట, యేసయ్యా ఈ జబ్బు తొలగించవా అని. యేసయ్య అన్నాడంటే, నేను తొలగించను, నా కృప నీకు చాలు. మళ్ళీ అన్నాడు, నేను తొలగించను, నా కృప నీకు చాలు. మళ్ళీ అన్నాడు, నేను తొలగించను, నా కృప నీకు చాలును. పౌలు భక్తుడు అన్నాడు తెలుసా, నాకు జబ్బు పోవక్కర్లా, దేవుడు కృప ఉంటే చాలు. నాకు జబ్బు పోవక్కర్లా, దేవుడు కృప ఉంటే చాలు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. దేవుని అనుగ్రహం, దేవుని సన్నిధి ఉంటే చాలు. దీన్నే పాత నిబంధనలో మోషే ఏమంటాడు తెలుసా, దేవా నువ్వు రాకపోతే నేను వెళ్ళను, మేము వెళ్ళం, మమ్మల్ని అలా వెళ్ళిపో, ఇదంతా బాగుంటుంది అంటే కుదరదు, నువ్వు మాతో పాటు రావాలి. నువ్వు నాతో రాకపోతే, నువ్వు మాతో పాటు రాకపోతే మేము వెళ్ళమని. జాన్ నాక్స్ అని స్కాట్లాండ్ని బాగా ఉజ్జీవంతో నింపినటువంటి ఆయన జాన్ నాక్స్. ఒకసారి ఆయన ఒక చర్చిలో, యాంగ్లికన్ చర్చిలో ప్రసంగం చేయాలి. యాంగ్లికన్ చర్చ్ అంటే మన సిఎస్ఐ లూథరన్ చర్చిలు ఉంటాయి అలాంటి అనమాట. యాంగ్లికన్ చర్చిల్లో ఒక పద్ధతి ఉంటుంది, అంటే లిటర్జీ ఉంటుంది. ఇప్పుడు పాట పాడాలి, ఇప్పుడు విశ్వాస సూత్రం చెప్పాలి, ఇప్పుడు నుంచోవాలి, ఇప్పుడు కూర్చోవాలి, ఇప్పుడు ప్రసంగం చేయాలని ఒక పద్ధతి ఉంటుంది, ప్రసంగ పద్ధతి. అయితే పాట పాడుతున్నారు, పాట పాడంగానే ప్రసంగం చేయాలన్నమాట. ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ జాన్ నాక్స్ ఏమో ఈ పక్కన గది ఉంటుందే, ఆ గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు.
పాస్టర్ గారు అన్నారంటే జాన్ నాక్స్ని పిలిచిరారా అన్నారంట. అంటే ఓ బాబుని ఇచ్చి పంపించారంట, ఓ చిన్న బాబుని. అంటే మనోడు గుమ్మం దగ్గరికి వెళ్ళాడంట. ఐ వాంట్ గో అని అరుస్తున్నాడంట జాన్ నాక్స్. సార్ ఆయనేమో ఐ వాంట్ గో అని అరుస్తున్నాడు సార్ అన్నాడంట. అంటే మళ్ళీ మొదటి చరణమే మళ్ళీ పాడిచ్చారంట. పాడిచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాడంట. ఐ వాంట్ గో అని అరుస్తున్నాడంట. సార్ గట్టిగా అరుస్తున్నాడు సార్, ఐ వాంట్ గో అని. ఈ పాస్టర్ ఏమో గబగబా బైబిల్ తీస్తున్నాడంట. ఎందుకు? ఏదో వచ్చిన చెప్దాం అనేసి అని మళ్ళీ మొదటి చరణం పాడిచ్చాడంట. అక్కడికి వెళ్ళాడంట. మూడోసారి ఈ బాబు వెళ్తే ఓకే 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 అన్నాడంట జాన్ నాక్స్ అని. నడుచుకుంటూ వచ్చాడంట, ప్రసంగం చేశాడంట. ఆ ప్రసంగం చేసినప్పుడు మొత్తం చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్తంభాలు ఉంటే స్తంభాలు, ఆ స్తంభాలను పట్టుకొని వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారంట. దేవా మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని క్షమించవా. గొప్ప ఉద్యమం ఆ రోజు ఆరంభమైందనమాట. జాన్ నాక్స్ ఆ విధంగా ప్రసంగం చేసిందట. అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు అన్నారంట, ఏమండే జాన్ నాక్స్ గారు ఇంత అద్భుతమైన వర్తమానం అందించారు, మీరు ముందెందుకు సార్ ఐ వోంట్ గో అని అరిశారు, ఎందుకు సార్? మా బాబు వచ్చి చెప్తున్నాడు. ఏంటి సార్ అన్నాడు. అదా దేవుడితో చెప్తున్నానులే అన్నాడంట. దేవుడితో ఐ వాంట్ గో ఏంటండి? ఎంత అద్భుతంగా ప్రసంగం చేస్తా అంటే ఏం లేదు, ఆయనతో ఏమన్నానంటే, దేవా ప్రసంగం సిద్ధపడ్డాను బాగానే ఉంది, నువ్వు నాతో రాకపోతే నేను ప్రసంగం చేయడానికి వెళ్ళను. నువ్వు నాతో రాకపోతే నేను ప్రసంగం చేయడానికి వెళ్ళను. ఏమన్నా చేయి, నువ్వు వస్తున్నావా? నువ్వు వస్తే రా, నేను వెళ్తా, లేదా వెళ్ళను. అదండి అప్పుడు నాకు దేవుడికి గొడవ అన్నాడంట. మరి చివరికి ఏమైందనంటే, సార్ దేవుడు పద నేను వస్తున్నాను అన్నాడు. అంటే నా పద అంటే కాదు, నువ్వు ముందు నడువు అన్నాను. ఆయన నా ముందు నడిచాడు, ఆయన వెనకాల నేను వచ్చి ప్రసంగం చేశాను అన్నాడు. దేవుడు మనతో ఉంటే ఫలం అలా ఉంటుంది, జీవితం అలా ఉంటుంది. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో లేకపోతే నేను వెళ్ళను. ఇంకో చోట పౌలు భక్తుడు వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, దేవా మేము నరకానికి వెళ్ళిపోతాం, కానీ నువ్వు మాతో రాను అని అంటే కుదరదు, నువ్వు రావు అంటే కుదరం. ఎంత స్పష్టంగా చెప్తారు. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృపను అంత ఆస్వాదించారు. లాభాన్ని, ఈ లోకరీత్యా లాభాన్ని వాళ్ళు కోరుకోలేదు. అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. యేసుప్రభు వారు కూడా ఏమంటారో తెలుసా? మీలో ఎవరైనా నా శిష్యులు కావాలనుకుంటే మీరు ఓ విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు కాదనుకోండి. అంటే ఏంటి? ఈ లోకరీత్యా నాకేదో వచ్చేస్తుంది అది కాదు, నేను దేవుని బిడ్డగా ఉండాలి, తగ్గించుకోవడానికి ఇష్టపడాలి, వదులుకోవడానికి ఇష్టపడాలి, చచ్చిపోవడానికి ఇష్టపడాలి. అప్పుడే మీరు నాకు శిష్యులు అవ్వగలుగుతారు. చిన్నపిల్లలు మిమ్మల్ని మాట చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే, షడ్రకు మెషకు అబెద్నెగో ముగ్గురే కదా 3 ఖండాల్లో విస్తరించింది నెబుకద్నెజర్ యొక్క సామ్రాజ్యం. 3 ఖండాల్లో విస్తరించింది. ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం. 3 ఖండాల్ని 3 నిమిషాల్లో 3 ప్రభావితం చేశారు. 3 ఖండాల్ని 3 నిమిషాల్లో ప్రభావితం చేశారు. ఏంటి సార్ మీకు ఎలా తెలుసు సార్ అంటారు. వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు మామూలుగా సుఖంగా తిరుగుతున్నారు. రాజుగారికి టెన్షన్ పుట్టారే, బయట రండి అని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంటుకలు వాసన చూడటం మొదలుపెట్టాడు కుక్కలాగా. అంటారేమో, మంటలోకి వెళ్తే కాలేదు ఫస్ట్ ఏంటి? ఎంటుకలు, అవి కూడా కాలలేదు. అప్పుడు అన్నాడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడిని తప్పించి ఇంకెవరినైనా పూజ చేస్తే కనుక వాళ్ళని మంటలో పడేస్తానన్నాడు. దేవుణ్ణి ఈ లోకానికి చూపించడానికి మనం పెద్ద ప్రసంగాలు చేయక్కర్లేదు. మన జీవితం ఖచ్చితమైనదైతే ఒక్క సంఘటన చాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాం, సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేయగలుగుతాం. 3 కుర్రోళ్ళు అంతే, 25 ఏళ్ళు ఉంటాయేమో ఈ సంఘటన జరిగినప్పుడు. 3 కుర్రోళ్ళు 3 ఖండాలని ప్రభావితం చేయడానికి వాళ్ళు చేసిందల్లా దేవుని కోసం యథార్థంగా నిలబడటానికి ఇష్టపడ్డారు, చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డారు, తమ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి. మై ఫ్రెండ్స్, మీ విశ్వాసం అలాంటిదేనా?
మీ విశ్వాసం అలాంటిదేనా? ఒకవేళ అలాంటి విశ్వాసం మీకు లేకపోతే, ఊగిసలాడేటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, గాలికి చెదరగొట్టు పొట్టు వలేంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే, లాభాన్ని ఆశించేటువంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే, పిరికితనాన్ని బట్టి కలిగి ఉండేటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో, ప్రభా నాకు దృఢ విశ్వాసాన్ని ఇవ్వు ప్రభా, గివ్ మీ స్ట్రాంగ్ ఫెయిత్ అని అడుగుతారా? ఒకవేళ మీరు ఆ విధంగా అడగగలిగినట్లయితే, దేవుడు మనలో అలాంటి విశ్వాసాన్ని పెట్టినప్పుడు, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. అండ్ యూ క్యాన్ డూ దాట్. అది మీరు చేయగలుగుతారు. బట్ ఫర్ దాట్, దానికి మీరు చేయగలిగేది ఒకటే, ప్రభా నా విశ్వాసం సరి అయింది కాదు ప్రభా, ఐ వాంట్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్. నీ వాక్యం మీద ఆధారపడేటువంటి విశ్వాసం, నీ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడేటువంటి విశ్వాసం. మా దేవుడు సమర్థుడు, దట్స్ హిస్ క్యారెక్టర్. ఒకవేళ చేయకపోతే దట్స్ హిస్ డెసిషన్. ఆయన క్యారెక్టర్ మారదు, ఆయన సామర్థ్యత మారదు. కొన్నిసార్లు ఆయన చేయకపోవచ్చు, అది ఆయన ఇష్టం. బట్ మై గాడ్ ఈజ్ పవర్ఫుల్, శక్తి కలిగిన వాడు. అలాంటి విశ్వాసం మీకు ఉండాలని నేను ఆశిస్తున్నాను.